ఏప్రిల్ రాసిన పత్రిక 3వ అధ్యాయము 1వ వచనం. ఇందువలన పరలోక సంబంధమైన ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనం ఒప్పుకునే దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడైన యేసు మీద లక్ష్యం ఉంచాడు. మనం ఇష్టపడి చేసిన యెడల జీతము దొరుకుతుంది. కాబట్టి ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, ఎవరి మీద లక్ష్యం ఉంచాలి? యేసు మీద. కాబట్టి ఇప్పుడు మనకి జీతం కావాలి, ప్రతిఫలం కావాలి. ప్రతిఫలం మనకు కావాలి. ఎక్కడ కావాలి ప్రతిఫలం? పరలోకంలో కావాలి, మంచిదే. భూలోకంలో కావద్దా? ఇప్పుడు ఎలా ఉన్నారంటే ప్రస్తుతం పరిస్థితులు. సో ఇక్కడ ఏమంటున్నాయంటే యేసు మీద లక్ష్యం ఉంచగా అన్నాడు. పరలోకమందు పిలుపులో పాలు పొందిన సహోదరులారా, యేసు మీద లక్ష్యం ఉంచినాడు. దినాల్లో ఎలా ఉందంటే దేవుని పరిచయం కావచ్చు, విశ్వాసులు కావచ్చు, ఎలా ఉన్నారంటే పరలోక సంగతి తర్వాత కానీ భూలోకములో నాకు ప్రతిఫలం దొరుకుతుందా లేదా? భూలోకంలో నేను బాగున్నానా, నేను సంతోషంగా ఉన్నానా, నేను బాగా సంపాదించుకోగలిగిన ఆలోచన చేస్తావు. పౌలు గారి పరిస్థితి మనం చూసుకుంటే మరి నిజంగా దేవునికి చాలా వ్యతిరేకంగా జీవించాడు. పౌలు గారు చాలా దేవునికి వ్యతిరేకంగా జీవించాడు, సౌలుగా ఉన్నారు. కానీ దేవునికి ఎంత వ్యతిరేకంగా జీవించాడో దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత అంతకంటే ఎక్కువగా దేవునికి ఇష్టముగా చూడండి. ఈ దినాల్లో మనం ప్రతి ఒక్కరు కూడా ఆశించేది ఒకటే, ప్రతిఫలం. ఈ పని చేస్తే నాకు వచ్చేది ఏమిటి? ఈ పని చేస్తే నాకు ఏమి అంటే లోకం ఎప్పుడు కూడా క్షయమైపోయే దాని కొరకే చూస్తుంది. ఎందుకు చూస్తుంటే క్షయమైపోయే దాని కొరకు మనుషులు కనబడేది అదే. మనుషులకు కనబడేటువంటిది క్షయమైతే కనబడుతుంది, కానీ అక్షయమైనటువంటిది మనుషులకు కనబడదు. కాబట్టి కనబడని దాని మీద వారు లక్ష్యము ఉంచలేరు, కనబడే దాని మీద వారు లక్ష్యము ఉంచుతారు. కాబట్టి ఇక్కడ గుర్తుంచుకోండి, నేను ఇష్టపడి చేసేయడం నాకు జీతము దొరుకుతుంది. ఇందువలన పరలోక సంబంధమైనటువంటి పిలుపులోనికి పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, హల్లెలూయా. ఇప్పుడు మనందరం కూడా, లేదంటే వాక్యాన్ని వినేటువంటి వారందరూ కూడా ఏ పిలుపు కొరకు? పరలోక సంబంధమైనటువంటి. మనం నాకు ఒక నిరీక్షణ ఉంది. ఏమిటా నిరీక్షణ? ఈ భూలోకమే కాదు కానీ పరలోకంలో కూడా మనం వెళతాం, ప్రభువుతో కూడా మనం ఉంటాం, శాశ్వత కాలం ఆయనతో కూడా ఉంటాం. ఆ జీతం మనకు కావాలి. దాన్ని మనం సంపాదించుకోవడానికి ప్రయత్నము చేయాలి, ప్రయాసపడాలి దాని కొరకు. అయితే అది అంత తేలిగ్గా దొరికేది కాదు. ఈ భూలోకంలో చాట అంటారు, ఈ భూలోకంలో మనం బ్రతుకున్నంత కాలం ప్రభువుకు దూరముగా ఉన్నామని ఎరిగి బహు జాగ్రత్త కలిగి జీవించాల. ప్రార్థన మరి మాస్టర్ గారు ఏర్పాటు చేశారు దేనికోసం? ఆత్మీయంగా బలపరచడానికి కదా. ఆత్మీయంగా ఎందుకు ఆత్మీయంగా మీరు బలపరచబడాలి? దేనికి అవసరం? ఏంటి అవసరం? ఆత్మీయంగా ఎందుకు బలపరచబడాలి? దేనికి? పరలోక రాజ్యాన్ని ఎందుకు పరలోక రాజ్యం సంపాదించుకోవాలి? ఈ భూలోకం అనేటువంటిది అశాశ్వతమైనటువంటి భూలోకము
అశాశ్వతం. మరి ఒక దినాన మిగటమైన వేంద్రముతో అది ఎంత ఖరీదు కలిగినటువంటి ప్రదేశమైన బిల్డింగ్ అయినా ఏదైనా ఒక దినమైన మిగటమైన వేంద్రముతో ముత్యములన్నీ కూడా కాలిపోతాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, శాశ్వతమైనటువంటి లోకము కొరకు మన ప్రయాస పడుతుంది. దానికోసమే ఈ ప్రయాస అందువల్ల. కాబట్టి ఆ పరలోక సంబంధమైన దాన్ని మనం సంపాదించుకోవటానికి ఎవరి మీద లక్ష్యం ఉంచాలా? యేసయ్య మీద మన లక్ష్యము. యేసయ్య మీద లక్ష్యం ఉంచాలంటే యేసయ్య ఎలా ఉన్నాడు? ప్రభు ఎలా ఉన్నాడు? ఆయన పరిశుద్ధుడిగా ఉన్నాడు. కాబట్టి ఆ పరలోక సంబంధమైనటువంటి దాన్ని మనం సంపాదించుకోవాలంటే మనము కూడా ఎలా ఉండాలా? పరిశుద్ధంగా ఉండాలి. కాబట్టి మనకి ఎలాంటి జీవితం కావాలా? పరిశుద్ధంగా జీవించేటువంటి జీవితం మనకి కావాలి. హల్లెలూయా. ఎలాంటి జీవితం కావాలి మనకి? పరిశుద్ధ సంబంధమైనటువంటి జీవితం మనకి. ఈ పరిశుద్ధమైన సంబంధమైన జీవితం మనం జీవిస్తే ఈ భూలోకములో మనం జీవించడానికి ప్రతి విధమైనటువంటి పాపాన్ని ఎదుర్కోవటానికి దేవుడు శక్తినే ఇస్తాడు. ఆయన చూసుకోండి. ఎవరి మీద మనం లక్ష్యం ఉంచాలంటే దేవుని మీద గనక మనం లక్ష్యం ఉంచితే, మన గురి ఆయన మీద గనక మనం ఉంచితే మన జీవితాలు భూలోకం వరకే కాదు, పరలోకంలో కూడా మనకి శాశ్వతమైన నివాసాలు. పేతురేమన్నాడు, నువ్వు వెంబడిస్తున్నావు నాయన, మరి సమస్తాన్ని నిన్ను విడిచిపెట్టేసి, మా కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టేసి నేను నిన్ను వెంబడిస్తాను. ఆయన ఏమన్నాడు? ఆయన మీద లక్ష్యం ఉంచితే ముందు హింసలతో పాటు, శ్రమలతో పాటు కదా, నూరంతల మేలులు నిత్య జీవాన్ని ఇస్తానన్నాడు ఆయన. గుర్తుంచుకుంటే మన వాక్యాన్ని వింటున్నటువంటి మీరు దాన్ని విని గ్రహించి హృదయంలో భద్రపరుచుకున్న వాడు మాత్రమే 30 60 100 ఫలిస్తారు. 100 ఫలించినోడు మాత్రం పరలోక జీవితం వస్తుంది. దేనికోసం ఈ ప్రయాస అంతా కూడా? దేనికోసం అంటే మిమ్మల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చడానికి ఈ ప్రయాస. ఎందుకు చేర్చాలా? ప్రభు యొక్క చిత్తము కూడా అదే. ప్రభు యొక్క చిత్తం ఏమైనది? భూలోకములో ఎవరు కూడా నశించుకోరు. ఆయన కథకాలం ముందు ఆయన చూడనట్టు ఉన్నాడు, కానీ ఇప్పుడైతే అంతటా అందరూ రక్షణ పొందవాలని ఆయన ఆశిస్తారు. కాబట్టి పౌలు గారు ఇష్టపడి చేశాడు. కష్టమైనా సరే, తను చేసే పని బహు కష్టమైనా సరే ఇష్టముగా దాన్ని చేశాడు. ఈ భూలోకంలో జీవిస్తున్నటువంటి మనము కూడా ప్రభువుకి ఇష్టముగా మనం జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు మనకు ఎదురవుతాయి. ప్రభువుకు మన ఇష్టంగా జీవిస్తున్నప్పుడు అనేకమైన శ్రమలు మనకి. ఈ ఎదురైనటువంటి వాటిని ప్రతి సమయంలో కూడా మన గురి ఒకటి, యేసయ్య మీద, ప్రభువు మీద కనుక మనం లక్ష్యం ఉంచితే వాటిని మనం ఏం చేస్తాం? జయించడానికి మనకు శక్తి కలుగుతుంది. అప్పుడు మనకేం దొరుకుతుంటే మంచి జీతం మనకి దొరుకుతుంది. అప్పుడు ఏమంటే బల నమ్మకమైన దాసుడు అంటాడు ఆయన. హల్లెలూయా. వాక్యాన్ని వాక్యం చెప్పినప్పుడు మళ్ళీ వచ్చే వారం మళ్ళీ దాన్ని మనం నెవరవేసుకుంటే ఉండాలి. దాన్ని మన హృదయంలో భద్రపరుచుకుంటూనే ఉండాలి. ప్రియమైనటువంటి దేవుని పని గుర్తుంచుకోండి. రాత్రి కాలంలో వాక్యాన్ని వచ్చినటువంటి ప్రియమైనటువంటి దేవుడు, వాక్యాన్ని మనం ఎంత మన హృదయంలో భద్రపరుచుకుంటామో, ఎంతగా దాన్ని మనం ధ్యానం చేస్తామో, ఈ భూలోకంలో మనం అంత పరిశుద్ధులుగా జీవించడానికి వాటిని మంచి ప్రాకారం వల్ల మనల్ని భద్రపరుస్తుంది. వాక్యాన్ని మనం అంత హృదయంలో భద్రపరు. కాబట్టి నేను ఇష్టపడి చేసిన నాకేం దొరుకుతుంది? జీవితం. కాబట్టి మీరు పరలోక సంబంధమైన పిలుపులోనికి మీరు ఏం చేయబడ్డారు? పిలువబడ్డారు. ఈ భూలోకంలో ఉండటానికే కాదు. కొరింథీ రాసిన పత్రికలో అంటాడు, మనం ఈ భూలోకంలో ఉన్నంత వరకు మాత్రమే ప్రభువునందు కనుక నిరీక్షిస్తే మనకంటే దౌర్భాగ్యులేరంటారు. ఏంటంట? మా నిరీక్షణ ఏమిటి? భూలోకం వరకే కాదు, మన నిరీక్షణ దేని వరకు? ప్రభువుతో కూడా మనము సదాకాలం ఉంటాం. ప్రభువుతో కూడా మనం సదాకాలం ఉండటానికి మనకు ఈ నిరీక్షణ అంతా కూడా. చూడండి, ప్రియమైనటువంటి దేవుడు, మోషేను కూడా తనకి ఇష్టం లేకపోయినా దేవుడు ఏం చేశాడు? తన పని కొరకు పిలిచాడు. మోషేను ఏం చేశాడు? తన పని కొరకు దేవుడు పిలిచాడు. అయ్యో నేను వెళ్ళలేను, నేను చేయలేను, నాకు నోటి మాంసం, నాలుగు మాంసం, మరి నేను ఏమి వెళ్ళలేను, చేయలేను అన్నటువంటి ఆయన
చూడండి ప్రియమైనటువంటి దేవుడు, అనేక సార్లు ఈ ప్రజలు దేవునికి వ్యతిరేకంగా వారు జీవించినప్పటికీ అనేక సార్లు ప్రజల్ని నేను చంపేస్తాను, నేను గొప్ప జనముగా చేస్తాను అని మాట్లాడేటువంటి ప్రభువుకి మోషే అర్థముగా నిలబడి హల్లెలూయా. అంటే కష్టమైనటువంటి పని చివరికి ఏమైపోయింది, అదే ప్రాణం అయిపోయింది. అందుకని మోషే అంట అల్పకాల పాప భోగమును అనుభవించుట కంటే ఏమనుకోవాలి, మనం కూడా ఏమనుకోవాలా, అల్పకాల పాప భోగం, అల్పకాలం అంటే కొంతకాలం వరకు ఉండేటువంటి ఈ పాప సంబంధమైనటువంటి లోక సంబంధమైనటువంటి సుఖ భోగాలు కంటే కూడా క్రీస్తు విషయమైనటువంటి నింద నాకు ఏమి ఉన్నా లేకపోయినా, ప్రభు నాకు ఒక దినాన మంచి జీతం ఇస్తాడు. క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడు. కాబట్టి మోషే ఏమయ్యాడు, గొప్ప హీరో అయ్యాడు. కొన్ని లక్షల మంది నడిపించగల నాయకుడు అయ్యాడు. అది ఈ భూలోకంలో నిన్న ఆయన ఎన్నడూ కూడా విడిచిపెడతానని ఆయన ఎన్నడూ కూడా చెప్పలా. అదే రీతిగా ఆయన శ్రమలు రావని కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. దేవుని నమ్ముకుంటే నీకు ఎక్కువ శ్రమ వస్తే నీకు వచ్చిందా లేదు, దేవుని నమ్ముకుంటే నీకు ఎక్కువ శ్రమ వస్తుంది. ఎందుకని, ఎందుకు ఎక్కువ వస్తాయి చెప్పండి, ఎందుకు ఎక్కువ వస్తాయి అంటే అంత ఇదిగా ఆయన నిన్ను మహిమపరచడానికి. హల్లెలూయా. మోషే చక్కగా గొర్రెలు కాసుకునేటువంటి మోషేకి దేవుడు పిలిచి ఎలా మన దగ్గర నుంచి తన జీవితంలో శ్రమ పడ్డాడా, సుఖపడ్డాడా? పౌలు గారు కూడా చక్కగా ఆ ధర్మశాస్త్రంలో నిష్ఠాగరిష్ఠుడై ఉండి దేవుని ప్రజలు చప్పుతున్నప్పుడు చాలా సుఖంగా సంతోషంగా ఉన్నాడు. ఎప్పుడైతే దేవుడు పిలిచాడో తన జీవితం అంతా కూడా కష్టాలు, కానీ కష్టాల్లో కూడా ఏముంది, వారికి సంతోషించారు. ఎందుకు? అల్పకాల పాప భోగం వాళ్ళ కోసం చూడవారు. పూర్వ దినాల్లో 40-50 సంవత్సరాల క్రితం సేవకులు ఏం చేసేవాళ్ళు అంటే ఎంత వాక్యం చెప్పినా చివరికి ప్రకటన గ్రంథంలో తీసుకెళ్లి ముగించేవాడు. ప్రకటన గ్రంథంలో తీసుకెళ్లి ముగించు. ఎందుకని? ప్రకటన గ్రంథం ఏం తెలియజేస్తా ఉంది, ప్రభు యొక్క రాకడ తెలియచేస్తుంది, నీ జీవితం నా జీవితం ఎలా ఉంది అనేటువంటిది తెలియచేస్తుంది. కానీ ఈ దినాల్లో దేనితో ముగిస్తున్నారంటే దేవుని ఆశీర్వాదంతో ముగిస్తున్నారు తప్ప కష్టాలు కానీ శ్రమలు కానీ ఇవేమి కూడా చెప్పట్లేదు. ఎంతసేపు ఆశీర్వాదం ఆశీర్వాదం ఆశీర్వాదం. ఎందుకు ఆశీర్వాదం గురించి చెప్పాలా? ఈ రకంగా ఆశీర్వాదాలకు నువ్వు అలబడబెడితే కదా పాస్టర్ గారు ఇచ్చేది. అంటే ఎట్లా ఉన్నారంటే ఈ దినాలు గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి దేవుడు, ఇహలోక పరమైనటువంటి సంపాదన వరకే చూస్తారు వారు. అందుకనే వారు ఎలా ఉన్నారంటే ఒక చోట దైవజనుడు చక్కని పాట రాశాడు. అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు, అపోస్తులు శిష్యులు అపనిందలు హింసలు ఆత్మను రక్షించి యేసు ఆత్మను సాక్షము ఆఖరికి ఆహుతి ఆఖరికి ఆహుతి ఏ సెలవిస్తుంది వాక్యం? ఏది పైకి వెళ్ళి నాకు అడిగేది ఆయనే.
పైకి వెళ్ళిన తర్వాత ఎందుకు శ్రమలు వస్తాయంటే, ఇబ్బందుల్లో ఉన్నటువంటి వాడికి, శ్రమలలో ఉన్నటువంటి వాడికి నీ దగ్గర ఉన్నటువంటి నీ దగ్గర సాక్ష్యం కనుకుంటే వాడు నువ్వేం చేస్తావంటే ధైర్యపరుస్తావు. వాడు నాకు కూడా నీలాంటి శ్రమ వచ్చింది, నేను అలాంటి బాధనే నేను ఎదుర్కొన్నాను, ధైర్యము కొట్టు, నా దేవుడు నాకు ఈ సహాయం చేసి నీకు కూడా దేవుడు నీకు సహాయము చేస్తాడని చెప్పటానికి, నీ దగ్గర ఒక సాక్ష్యం ఉండటానికి, అనేక మంది నిలబెట్టడానికి దేవుడు ఏం చేస్తాడు, శ్రమలను ఆయనే అనుమతిస్తాడు. ఆయనే వాటిని తీసివేస్తాడు. యోసేపు ఆ ఫరో ఇంట్లో ఉన్నప్పుడు పాపము తనని బహుగా ప్రేరేపిస్తూ, పాపము తనని అనుభవించమని, సుఖించమని తనని బలవంతం చేస్తున్నప్పుడు యోసేపు అక్కడ చక్కగా మాట్లాడతారు. చూడండి, ఆదికాండము 39వ అధ్యాయం. ఆదికాండం 39వ అధ్యాయం 9వ వచనం. నీవు అతని భార్యమైనందున నిన్ను తప్ప మరి దేని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేను ఇంట్లో ఘోరమైన దుష్కార్యం చేసి దేవునికి విరోధముగా ఎవరికి విరోధముగా. కానీ ఈ కార్యము ఆమెకి ఎలా ఉంది, సంతోషం ఉంది. ఈ కార్యము లోకానికి, అంటే లోకం అంటే శరీరానికి ఈ కార్యం ఎలా ఉంటది, సంతోషం ఇస్తుంది. కానీ ఈ కార్యం దేవునికి ఎలా ఉంటది, పాపము ఉంటది. పాపం వల్ల వచ్చే జీతము మరణం వస్తుంది. అదే ఈ కార్యాన్ని కనుక విడిచిపెట్టి పారిపోతే శ్రమ ఎదురైనా దాని అంతమును గొప్ప దీవెన. ఈ పాపాన్ని విడిచిపెట్టి పారిపోయాడు కాబట్టి, ఈ లోకము దేనికోసమైతే పరిగెడతాము, దేనికోసం పరిగెడుతుంది ఈ లోకము? ఈ లోకం దేనికోసం పరిగెడుతుంది? మంచి ఐశ్వర్యం కావాలి కదా, మంచి పేరు ప్రఖ్యాతులు, మంచి ధనము కావాలి, మంచి కుటుంబం కావాలి, 10 మందిలో నేను గొప్పగా కనపడాలని లోకం పరిగెడతాం. యోసేపు ఎప్పుడైతే పాపాన్ని విడిచిపెట్టి మారిపోయాడో, చూడండి, అతన్ని లోకం ఏం చేసిందంటే, ఇదిగో నన్ను ఈ యొక్క గొప్ప ఐశ్వర్యం నేను నీకు ఇస్తా, ఇదిగో ఈ అందమైన భార్య నీకు నేను, ఈ స్త్రీ నీకు భార్యగా నేను ఇస్తాను, ఈ దేశం మీద నేను అధికారిగా నేను చేస్తానని అదే యోసేపు దగ్గరకు వచ్చింది తప్ప, యోసేపు వాటి కోసం ప్రయాస. పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరుల యేసు మీద గనక మన లక్ష్యం ఇచ్చి, సమస్త విధములైనటువంటి పాపాన్ని కనుక మనం విడిచిపెట్టి దూరంగా పారిపోతే, యోసేపుని దేవుడు ఏం చేస్తాడు? ఇతన వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు మనము కనుగొనగలమా అని ఎవరు సాక్షి చెప్తున్నారు? ఆ దేశంలో ఉన్నటువంటి రాజే సాక్షి. హల్లెలూయా. ఇతన వంటి దేవుని ఆత్మ కలిగిన వాడు. వాక్యంలో ఒక చోట ఏమో తెలుసా, మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతకండి, తర్వాత మీకు అవన్నీ కూడా అనుగ్రహించబడి అంటారు. ఏమంటే అవన్నీ? ఇల్లు, వాకిలి, తినటం, బురద, అవసరత, ప్రతి అక్కర తర్వాత నీకు అనుగ్రహించబడి అంటారు. కానీ మనం ఏం చేస్తామంటే, దాన్ని ముందు పెట్టి ముందున్న దాన్ని వెనక పెడతాం, అందుకని ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం. ఎందుకని? ఎట్లా మనం చేయగలం? ఈ లోకంలో బ్రతకాలంటే మోసం చేయదు, ఈ లోకంలో బ్రతకాలంటే అబద్ధాలు మనం వాడద్దు, ఈ లోకంలో మనం బ్రతకాలంటే ట్రిక్స్ ప్లే చేయదు అని మాట్లాడుతూ ఉంటారు. చూడండి ప్రియమైనటువంటి దేవుడు, ఇక్కడ యోసేపు ఆ ఇంట్లో ఉన్నప్పుడు ఆ స్త్రీ యోసేపు తప్ప మరెవరు కూడా అక్కడ లేరు. కానీ అక్కడ ఏమంటున్నాడు? ఇంత దుష్కార్యం చేసి దేవునికి నేను ఎలా రోజు పాపం చేస్తాను, దేవుడు చూస్తున్నాడు కదా. కాబట్టి మనుషులైనటువంటి మనకి, దేవుని ఎరిగినటువంటి మనకి ఎవరి భయం ఉండాలా? దేవుని భయం ఉండాలి. దేవుని భయం ఉంటే ప్రతి విధమైన లోక సంబంధమైనటువంటి భాగ్య భోగాల కోసం ఆశపడ. చక్కని మాట, నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము ఎందుకు? ఎవరు భాష వస్తే ఎందుకు ఇవ్వడు దేవుడు? ఎందుకు ఇవ్వడు? ఇష్టపడి చేస్తే ఎందుకు ఇవ్వడు ఆయన? మనం ఏం చేస్తుంటే కష్టం లేకుండా రావాలని చూస్తున్నారు ఈ దినాల్లో. కష్టం లేకుండా మాయ మాటలు చెప్పి, వంకర మాటలు చెప్పి, కష్టం లేకుండా సంపాదించుకోవాలని చూస్తుంది. దానివలన ఈ లోకంలో నువ్వు కొంతకాలం వరకు సుఖపడచ్చేమో కానీ నిత్య నరకాయులోనికి
హల్లెలూయా. దేవదూతలు కూడా పాపం చేసినప్పుడు ఆయన ఏం చేశాడంట, కైతిక చీకటిలో తీర్పు దినం వరకు వారిని బంధించాడంట ఆయన. యోధా రాసిన పత్రికలో రాస్తాడు. దేవదూతలు కూడా ఏం చేశారంట, పాపము చేసినారు. దేవుడి దృష్టికి ఎవరైనా ఒకటి జ్ఞాపకం చేస్తున్నాడు. నిన్ను ఏ పని కొరకైతే పిలిచాడు, దేని కొరకైతే నిన్ను నియమించున్నాడు, ఎలా అయితే నిన్ను ఆయన ఉండమన్నాడో అలా ఉండటం మనము నేర్చుకున్నట్లయితే, అలా ఉండటానికి మనము విధేయత మనం చూపినట్లయితే, ఈ దేహమందును పరలోకమందు కూడా ఆయన గొప్ప ఆశీర్వాదాలు ఆయన యుగ యుగ ఆయనతో కూడా సంతోషంగా ఉంది. ఈ దినాల్లో దేనికైనా గ్యారెంటీ ఉంది కానీ దేనికి గ్యారెంటీ లేదు. ఎవరికైనా గ్యారెంటీ ఉంది కానీ ఎవరికి గ్యారెంటీ లేదు. ఎన్ని మాటలు మాట్లాడేటువంటి మనుషులకు మాత్రం గ్యారెంటీ లేదు. వస్తువు ఎక్కడ పెడితే వస్తువు ఆడే ఉంటుంది. రేపు పొద్దున ఆడు ఉంటాడో లేదో కూడా. అంటే నీ ప్రాణాలు ఎవరి చేతిలో ఉన్నాయి, దేవుని చేతిలో. కానీ మనుషులు దేవుని మాత్రము లక్ష్య పెట్టటంలా విర్రవీగుతా ఉన్నారు. కాబట్టి పౌలు గారు చాలా చక్కని మాటలు ఆ సంఘానికి తెలియచేస్తాను. నేను ఇష్టపడి చేస్తే నాకు జీతము, నేను కూడా ఇష్టపడి నేను ప్రభుకి ఇష్టం కూడా నాకు జీతాన్ని ఆయన ఇష్టం. కాబట్టి వాక్యాన్ని వినటం మాత్రమే కదా మనం ఏం చేయాలట. అక్కడ మధ్య రాష్ట్ర 13వ అధ్యాయంలో రాస్తాడు ఆయన విత్తువాల ఉపమానం గురించి చెబుతూ, 22వ అధ్యాయం 23 చూడు. మంచి నేల విత్తబడిన వాడు వాక్యమును విని, మంచి నేల విత్తబడిన వాడు వాక్యమును విని గ్రహించువాడు, అట్టి వారు ఏమవుతారంట, సఫలం అవుతారంట. ఏమవుతారు? వాక్యాన్ని విని గ్రహించాలి. వాక్యాన్ని విని గ్రహించాలి. అప్పుడు అట్టి వారు ఏమవుతారంట, సఫలం అవుతారు. ఇక్కడ పౌలు గారు ఒక మాట రాస్తాడు. ఇశ్రాయేలు ప్రజల గురించి చాలా బాధపడుతూ అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 24వ వచనం. 28వ అధ్యాయం 24వ వచనం. అతను చెప్పిన సంగతులు కొందరు నమ్మిరి, కొందరు నమ్మకపోయేది. వారిలో భేదాభిప్రాయములు కలిగినందున పౌలు వారితో వారు వెళ్ళిపోయారు. అదేమనగా వారు వినుట మటుకు విందురు గాని గ్రహింపనే గ్రహింపడు, చూచుట మటుకు చూతురు గాని. ఎలా ఉందంటే ఈరోజు సమాజం కూడా ఇలాగే ఉంది. ఈరోజు ప్రజలు కూడా ఎలా ఉన్నారు, విశ్వాసులు కూడా ఎలా ఉన్నారంటే వింటున్నారు, వాక్యాన్ని విడిచిపెట్టేస్తారు. వాక్యాన్ని అలా వింటున్నారు కానీ పెట్టారు. ఒకసారి ఒక ఆవిడకి ఒక జబ్బు చేసిన, ఏదో జబ్బుకుంటే ఆమె నిద్ర పడతాను. ఆమెకి నిద్ర పడతారు. నిద్ర పడిపోతే ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను. నేను నిద్ర పట్టుకోలేదు, చర్చి ఉంది, చర్చిలోకి వెళ్ళి నిద్ర పడితే చెప్పాడు. ఏడు నిద్ర పట్టి చర్చిలోకి వెళ్ళి, చర్చిలోకి వెళ్తే నేను నిద్ర వచ్చేస్తాను చెప్పాడు. చర్చిలోకి వెళ్ళక నాకు దైవం ఆవరించేస్తాను. దైవం ఆవరించేస్తుంది, నిద్ర వచ్చేసింది. కాబట్టి నిద్ర పడికి ఏం ఆవరిస్తుంది, నిద్రాత్మ వచ్చేస్తుంది. గుర్తుంచుకోండి ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి వాక్యాన్ని వినకుండా దురాత్మ ఏం చేస్తుంది, మనకి నిద్ర కలిగజేస్తుంది. వాక్యాన్ని వినకుండా దురాత్మ ఏం చేస్తుంది, మనకి అనేక రకాలుగా మనుషులు మాత్రం ఎక్కడ ఉంటారు, మరి ఎక్కడో తిరుగుతూ ఉంటుంది మా మైండ్ అంతా. కాబట్టి వాక్యాన్ని విని గ్రహించిన వాడు ఏమవుతారట, సఫలం. వారు అభివృద్ధి చెందుతారు, వారు ఆశీర్వదించబడరు, వారు అనేక మంది దీవెనకరంగా వారు ఉంటారు. కాబట్టి మన యొక్క గురి లక్షణం అంతా కూడా ఎవరి మీద ఉందా, ప్రభు వైపే మనం ఉందా, ప్రియమైనటువంటి దేవుడు. కాబట్టి అంత ఘోరమైన శ్రమల్లో కూడా, చెరసాల్లో కూడా యేసేపు నిలబడ్డాడు. కాబట్టి ఆ ఫరో ఏమన్నాడు, నేను ఫరోని అయినప్పుడు కూడా నీ అధికారం లేకుండా ఇక్కడ ఎవడు కూడా ఒక చెయ్యి గాని కాలు గాని ఎత్తటానికి వీలే లేదా. ఎవరు కూడా ఒక కాలు గాని చెయ్యి గాని ఎత్తటానికి ఇక్కడ అవకాశమే లేదని మాట్లాడుతాం. చూద్దాం, అక్కడ ఒక మాట ఉంది. మనం చూసుకుంటే ఆది కాండము దేవుడు యేసేపుని ఏ విధంగా దీవించిన విషయాన్ని యేసేపు తన అన్నదమ్ములతో సాక్ష్యం చెప్తూ ఉంటాడు. 45వ అధ్యాయం, ఆది కాండము 45వ అధ్యాయము 8వ వచనం.
కాబట్టి దేవుడే గాని మీరు నన్ను ఇక్కడికి పంపలేదు. ఆయన నన్ను ఫరోకి తండ్రిగాను అతని ఇంటి వారందరికీ ప్రభువుగాను ఐగుప్తు దేశాన్ని అంతటిని ఏలికగా చేశాడు. ఈ మూడు కూడా అధికారాలే. ముందు ఎలా చేశాడు? ఫరోకి ఎలా ఉన్నాడు? ఫరోకి ఎలా ఉన్నాడు? ఫరోకి ఎలా ఉన్నాడు? తండ్రిగా ఉన్నాడు. ఫరోకే తండ్రిగా ఉన్నాడు. ఆ ఇంటి వారందరి మీదకి ఎలా ఉన్నాడు? ప్రభువుగా ఉన్నాడు. ఆ దేశాన్ని అంతటి మీదకి ఎలా ఉన్నాడు? ఏలిక అంటే మీకు ఎంత తెలుసు? పెద్దవాళ్ళకి ఏలేవాడిగా మంచి జీతం ఇచ్చాడు దేవుడు వేసాడు కదా. ఎంత మంచి జీతం, చాలా గొప్ప ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎప్పుడు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడిన తర్వాత వచ్చింది క్వశ్చన్. ఎన్ని సంవత్సరాల తర్వాత యేసేపు కష్టపడిన తర్వాత ఆ ప్రయాసం వచ్చింది? 13 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 13 సంవత్సరాలు. 17 సంవత్సరాల వయసు కళ వస్తే కళ నెరవేరికి ఎప్పుడు జరిగింది? 30 సంవత్సరాలు వచ్చేసరికి ఆ దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. 13 సంవత్సరాలు నిరీక్షించాడు. 13 సంవత్సరాలు ఏం జరిగింది? అన్నల చేత త్రోయబడ్డాడు, బహు ఘోరముగా హింసించబడ్డాడు, బానిసగా ఉన్నాడు, ఆ చెరసాల్లో త్రోయబడ్డాడు, బహు కఠినమైన పరిస్థితిని ఎదుర్కొన్నాడు. ఇన్ని సంవత్సరాలు ఎదుర్కొన్న తర్వాత ఏమైంది ఆ జీవితంలో? ఆశ దేవుడే పిలిచి ఇస్తాడు. నమ్మకముగా ఉన్నటువంటి వానికి జీవనలు మెండుగా ఉండేది వాక్యం ఊరకనే. కానీ మనం ఈ దినాలు ఎట్లా ఉన్నారంటే త్వరగా అభివృద్ధి అయిపోవాలి, అప్పటికప్పుడే పనులు జరగాలి, అందుకని అప్పటికప్పుడే వెళ్ళిపోతున్నారు. ఎరువు చెప్పబడి హల్లెలూయా. అందుకని అప్పటికప్పుడుకి వెళ్ళిపోతున్నారు. కాబట్టి గుర్తుంచుకోండి ప్రియమైన దేవుడు, మొదట బహు త్వరగా దొరికినటువంటి స్వాస్యము తొదకు దీవెన నందకపోతాడు. అదే ఏంటన్నమాట, మొదట బహు త్వరగా దొరికినటువంటి స్వాస్యం అంటే త్వరగా వచ్చినటువంటి ఆశీర్వాదం, దుర్మార్గంగా వచ్చినటువంటి ఆశీర్వాదం అది ఏమైపోద్ది అంటే దీవెన. ప్రభువు కోసం ఎదురు చూసి కనిపెట్టి శ్రమల నుంచి గెలుచున్నవాడు నూరంతల మేలు వాడు. ఎక్కడో అంత అయిపోయింది, ఇక నా జీవితం లేదు, గొర్రెలు కాసుకున్నాం అనుకున్నటువంటి వాడికి 80 సంవత్సరాలు వచ్చినప్పుడు కూర్చోడు. హల్లెలూయా. చచ్చిపోయేటప్పటికి కళ్ళు చూపు దక్కలేదంట, ఒంట్లో సత్తువా దక్కల. ఎవరికి? మోషే. ఎవరికి సత్తువా? ప్రభు పిలిస్తే, ప్రభు మాటకు మనం లోబడితే, ఆయన చిత్త ప్రకారంగా మనం జీవిస్తే, ఆయన ఇష్టంగా మనం ఉంటే, ఆయన ఎన్ని విధాలుగా మనం వాడుకుంటాడో ఆయన ఆశ్చర్యకరమైన సంగతి మనకెవరు కూడా. నేను ఇష్టపడి చేస్తే కష్టంలో కూడా ఎలా ఉండాలా? ఇష్టంగా ఉండాలా. కష్టంలో ఎలా ఉండాలా? చేయమన్నాడు, చేయటం వరకే తప్పదు. నీకు ఎన్ని ఇబ్బందులునే సమస్యలైనా వాటన్నిటిని తట్టుకోవటానికి ఆయన నీకు బలాన్ని ఇస్తాడు. యేసేపు ఏమన్నాడు? మీరు నన్ను ఇక్కడ పంపలా, దేవుడే నన్ను ఇక్కడికి ఎలా పంపాడు? సంతోషంగా పంపలా, ఓ మేలు ఉండదని పంపలా. ఏం జరుగుతుందో కూడా యేసేపుకి అర్థం కాదు. ఇంట్లో ఉన్నటువంటి యాకోబు కూడా ఎట్లా జరుగుతుంది, యాకోబుకి ఎట్లా జరుగుతుందని కూడా దేవుడు యాకోబుకి చెప్పలా. ఎప్పుడు చెప్పాడు? యాకోబుకి 22 సంవత్సరాల తర్వాత చెప్పాడు. 22 సంవత్సరాల తర్వాత యేసేపు ఐగుప్తుని ఏలుతున్న తర్వాత 22 సంవత్సరాల తర్వాత దేవుడు యాకోబు తన కుమారుడి దగ్గర సంతోషకరంగా జీవించాడు. దేవుని కొరకు ఎదురు చూసి వాళ్ళందరూ నూతన బలం కోసుకుంటారు. వాడు ముసలితనం ఇంకా సంతోషముగా ఉంటారు. ఆయన కొరకు ఒక మాట చెప్పి నేను 147వ కీర్తన 147. చూడండి 11. 147:11. తన యందు భయభక్తుల గల వారి యందు తన కృప కొరకు కనిపెట్టుకొని వారి యందు యెహోవా మంచి ప్రతిఫలం నీకు దొరకాలంటే
ఓపికతో ఎదురు చూడాలి. మంచి ప్రతిఫలం నీకు రావాలంటే ఓపికతో ఎదురు చూడాలి. కనిపెట్టి ప్రార్థన చేస్తూ నీ ప్రవక్తని, నీ జీవితాన్ని యథార్థంగా ఆయన ఎదుట ఆయన మీద నీ గురిని లక్ష్యాన్ని పెట్టుకున్నట్లయితే ఒక దినాన్ని నిన్ను ఏం చేస్తాడంటే ఆయన అభివృద్ధి పరుస్తాడు. యాకోబు ఆ పేతురు రాసిన పత్రికలో అంటాడు, మీరు కొంతకాలం శ్రమ పడిన తర్వాత ఆయనే మిమ్మల్ని స్థిరపరిచి బలపరుస్తాడు. హల్లెలూయా. ఆ కొరకు మరి ఎదురు చూద్దాం. దేని కొరకు? పరలోక రాజ్యం కొరకు మనం ఎదురు చూద్దాం. భూలోకంలో మనకి ఎన్ని శ్రమ ప్రభు కొరకు మనం నిలబడదాం. ఆయన నిత్య జీవాన్ని అనుగ్రహించి ప్రభు మిమ్మల్ని అందరూ దీవించి ఆస్వాదించును గాక.